హాయ్ అండి. ఈరోజు నాటుకోడిలో ఉండే లివరు, కందనకాయ, చిన్న గుడ్లు ఉంటాయి కదా, ఇవి ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం, వచ్చేయండి. నాటుకోడి ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి కూరలో కంటే ఇలా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఇవన్నిటిని కలిపి వేసేసుకోవచ్చు. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అంతా కూడా సిమ్లో పెట్టుకుని స్టవ్ దగ్గరుండి ఫ్రై చేసుకుంటే అండి చాలా బాగా వస్తుంది. మందపాటి గిన్నెలో అయితే అడుగంటకుండా వస్తుంది. ఇప్పుడు లివరు ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వెంటనే ఈ ఫ్రైని కదిపేయకుండా మూత పెట్టి ఒకసారి మగ్గిన తర్వాత కదిపితే ఈ గుడ్లు అవి చెదిరిపోకుండా ఉంటాయి. ఒక 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసుకుంటే అండి చాలా బాగా వస్తుంది ఫ్రై. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మూత పెట్టి వేడంతా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీంతో పాటు రసం కానీ సాంబార్ కానీ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.